నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మారుస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఉపయోగపడే ఆరోగ్య పాలసీని తీసుకొస్తామని వెల్లడి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ముమ్మరంగా తవ్వకాలు, జీపీఆర్ స్కానింగ్ లో గుర్తించిన ప్రాంతాల్లో గాలింపు. ఉత్తరాఖండ్లో మంచు చర్యలు విరిగిన ఘటనలో 33 మంది సురక్షితం. మరో 22 మంది కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సహాయక సిబ్బంది. ట్రంప్ ప్రతీకార సుంకాల వేళ భారత్ EU కీలక ప్రకటన. ఈ ఏడాదిలోనే మెగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని వెల్లడి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైట్ హౌస్ లో అనూహ్య ఘటన. మీడియా సమక్షంలో ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కోసం గాలింపు ముమ్మరమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత శనివారం ఉదయం 8:30 గంటలకు ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రమాదం జరిగింది. టన్నల్ బోరింగ్ మిషన్ నడుస్తుండగా పైన ఉన్నటువంటి పైకప్పు అంతా కూడా మట్టి నీరుతో కూడినటువంటి బురద ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ కుప్పకూలినటువంటి నేపథ్యంలో 8 మంది కార్మికులు అందులో చిక్కుకోవడం జరిగింది. ఇందులో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి ఆపరేటర్లు ఉన్నారు, 4 కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా సొరంగ మార్గంలో చిక్కుకొని పోయి వారం గడిచిపోయింది. ఇది 8వ రోజు. ఈ 8వ రోజు వరకు కూడా ఇప్పటికీ వారి జాడ మాత్రం తెలియలేదు. వారి జాడను కనిపెట్టడానికి సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 14 కిలోమీటర్ల టన్నెల్లో ప్రమాదం 14వ కిలోమీటర్ మైలురాయి వద్ద జరిగింది. అయితే అక్కడికి చేరుకోవడానికి ఈ వారం రోజుల పాటు కూడా సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు టీబీఎం మిషన్ అనేది 2 ముక్కలైంది. ఒక 2 భాగాల్లో మొదటిది టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి ముందు భాగం 14 కిలోమీటర్ రాయి వద్ద మట్టిలో కూరుకుపోయింది. తర్వాత రెండవ భాగం అంటే వెనక భాగం అంతా కూడా ముందుకు వచ్చింది, అంటే వెనుకకు కొట్టుకొని వచ్చింది. సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకొని వచ్చింది. దానికి సంబంధించినటువంటి దెబ్బతిన్నటువంటి అవశేషాలన్నీ కూడా ఈ 500 మీటర్ల పరిధిలో మొత్తం కుప్పలుగా ఎక్కడికక్కడ చిన్న భిన్నమై పడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం టీబీఎం ముందు భాగానికి చేరుకోవడానికి అన్ని రకాల చర్యలు పూర్తి చేశారు, అక్కడికి చేరుకున్నారు. అయితే మృతదేహాలను గుర్తించడానికి అక్కడ ఉన్నటువంటి పూడిక అనేది ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్జీఆర్ఐ ద్వారా వీళ్ళు ఒక స్కానింగ్ చేశారు. ఆ స్కానింగ్లో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. అంటే ఆ భూమి పొరల్లో మనకు మానవ దేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఉండొచ్చు అన్న అనుమానంతో కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. సుమారు 5 మీటర్లు 3 మీటర్ల లోపల మనకు ఈ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా టీబీఎం ముందు భాగము అలాగే దెబ్బతిన్నటువంటి వెనుక భాగం మధ్యలో ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో కూడా పెద్ద ఎత్తున బురద పేరుకొని పోయి ఉంది. అంటే కుప్పకూలినటువంటి మట్టి నీరు ఈ 2 మిక్స్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఒక నడుము లోతు ఎత్తు వరకు కూడా ఈ బురద పేరుకొని పోయి ఉంది. అయితే దీన్ని తొలగించి లోపల ఉందా లేదా అనేది వాళ్ళు కనిపెట్టాలి. అయితే దీనికి నిరంతరాయంగా వస్తున్నటువంటి నీటి ఊట అనేది ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే తవ్వుతున్న కొద్దీ నీళ్ళు వచ్చి అందులో చేరిపోతున్నాయి. దీంతో తవ్వకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళు ముందుకు తీసుకోలేకపోతున్నారు. అయితే ఈరోజు ఎలాగైనా కనీసం గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఓ చోట వారి ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశాభావం మనకు సహాయ బృందాల్లో వ్యక్తమవుతుంది. అయితే నిన్న మొత్తం మృతదేహాలను గుర్తించారు అని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరగడంతో కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందించారు. ఏదైనా సమాచారం ఉంటే
మేమే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. అప్పటి వరకు కూడా ఎలాంటి మీడియాలో తప్పుడు వార్తలు రాయకూడదని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా ఆయన లోపలికి వెళ్ళి సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఏం జరుగుతుందనేది వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ సహాయ చర్యలకు సంబంధించి టీబీఎం మిషన్ మధ్య భాగంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అలాగే వెనుక భాగంలో వెలుపల కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాటర్ ఎక్కువ రావడంతో డీవాటరింగ్ కోసం అత్యధిక సామర్థ్యం ఉన్నటువంటి పంపులను వినియోగిస్తున్నారు. దీంతోపాటు శిథిలాలను ఎత్తిపోయడానికి సింగరేణి కాలనీస్కు సంబంధించినటువంటి కార్మికులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేగంగా పనులు చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి లోకో ట్రైన్కి సంబంధించినటువంటి వ్యాగన్లలో శిథిలాలను బయటికి తరలిస్తున్నారు. అయితే ఇక్కడ కన్వేయర్ బెల్ట్ అనేది పనిచేయట్లేదు. అంటే టన్నల్ బోరింగ్ మిషన్ సొరంగాన్ని తొలుస్తూ వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి శిథిలాలన్నింటినీ కూడా బయటికి తరలించడానికి కన్వేయర్ బెల్ట్ అనేటువంటి ఒక ఏర్పాటు ఉంటుంది. ఈ శిథిలాలన్నింటినీ ఆ బెల్ట్ మీద వేస్తే నేరుగా అవి సొరంగ మార్గం నుంచి బయటికి వెళ్ళి అక్కడ పడిపోతాయి. ఆ కన్వేయర్ బెల్ట్కు సంబంధించి ఆ కన్వేయర్ బెల్ట్ ప్రమాదంలో దెబ్బతిన్నది. అది ఇప్పటివరకు పనిచేయట్లేదు. సో దాన్ని పునరుద్ధరిస్తే లోపల ఉన్నటువంటి బురదను కానీ, మట్టిని కానీ, ఇతర శిథిలాలను కానీ వెంటనే ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించవచ్చు అని చెప్పేసి సింగరేణి కాలనీస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ మైండ్స్లో ఇదంతా కూడా కామన్గా జరిగేటువంటి థింగ్ కాబట్టి వాళ్ళు అది కనుక అందుబాటులోకి వస్తే ఆ 2 టీబీఎం భాగాల మధ్య ఉన్నటువంటి దాన్ని వేగంగా తరలిస్తే ఈ ఎన్జీఆర్ఐ గుర్తించినటువంటి స్పాట్లలో గల్లంతైన వాళ్ళు కనిపిస్తారా లేదా అనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు దాని మీదనే ప్రస్తుతం కాన్సన్ట్రేషన్ చేశారు. సైమల్టేనియస్గా ఇటువైపు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఏదైనా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆచూకీ కనుక్కుంటామని చెప్పేసి అధికారులు కూడా కొంత ధీమా వ్యక్తమవుతోంది. కానీ ఎన్ని రోజులు పడుతుంది అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది సొరంగ మార్గంలో ఎస్ఎల్బీసీ టన్నల్ సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యల తాజా పరిస్థితి. ఓట్ స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లేందుకు బీజేపీ ప్రతినిధి బృందం హైదరగూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నుంచి బయలుదేరుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. follow.
గ్లాస్ డౌన్ చేస్తుంది. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో మంత్రులు బాధ్యతను మరచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. టన్నెల్లో చిక్కుకున్న వారికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూలుతుందని చెబుతున్నప్పటికీ బలవంతంగా కూలీలను లోపలికి పంపారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 12 కిలోమీటర్లు టన్నెల్ తవ్వినట్లు నిరూపిస్తే జూపల్లి మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాత్రి షిఫ్ట్లో పనిచేసిన కూలీలతో మీడియా సమక్షంలో సమీక్ష పెడితే బలవంతంగా పంపిన అధికారులు ఎవరో తేలుతుందని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణంలో ఎన్నో సాంకేతిక లోపాలున్నాయని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వానికి కార్మికుల ప్రాణాలన్నా ప్రాజెక్టులన్నా లెక్కలేదని కవిత విమర్శించారు. నీళ్ళు వస్తున్నాయి సార్, మట్టి వస్తుంది సార్ అని చెప్తుంటే కూడా నిర్లక్ష్యపూరిత వైఖరితోని ఏం కాదు మీరు పనిచేయండి అని చెప్పి పంపించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వర్కర్స్ అంతా చెప్తున్న మాట ఏంటంటే 3 నెలలుగా మాకు జీతాలు లేవని చెప్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇదే ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వేటప్పుడు జెన్కోవాల్ ఊకే డ్యామ్ సైడ్ దగ్గరికి పోయి కరెంట్ కట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ విషయం కేసీఆర్ గారికి తెలిస్తే క్యాబినెట్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఏమని కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది, జెన్కోవాల్ పోయి పవర్ కట్ చేయొద్దు అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ హయాంలో 11.5 కిలోమీటర్ల టనల్ను ఏకదాటిగా తవ్వగలిగినాం, ఇబ్బంది లేకుండా తవ్వగలిగినాం. అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదన్నదే మా బాధ. రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఆయన భారత రత్నకు అర్హుడని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో అందరికీ ఉపయుక్తమయ్యే ఆరోగ్య పాలసీని తీసుకొస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి భారత రత్నకు అర్హుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు జాతి నుంచి వైద్యుడిగా నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ రావడం గర్వకారణమన్నారు. ఎన్ఆర్ఐ వైద్యుల ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో సుమారు 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. కుటుంబ సభ్యుడిలా పేషెంట్లో ధైర్యాన్ని పెంచే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు, ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే అతనికి అందించిన ప్రతి సందర్భంలో డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో అతను హాస్పిటల్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే ముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఏం మెడిసిన్ వాడినరు, అంతకంటే ముందు డాక్టర్లు ఏ రకమైన వైద్యాన్ని అందించరు అని తెలిస్తే ఆ పేషెంట్ను ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోదర రాజనరసింహ గారు డిజిటల్ హెల్త్ కార్డ్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ కండిషన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఒక తెలుగు వైద్యుడికి పద్మ విభూషణ్ దక్కడం సంతోషకరమని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. సాధారణంగా కార్డియాలజిస్టులకు ఎక్కువగా గుర్తింపు ఉంటుందన్న నాగేశ్వర్ రెడ్డి తనకు లభించిన పురస్కారం మొత్తం గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. This was given to a Telugu doctor for the first time. No Telugu doctor has been given. Dr. Pratap Reddy Garu, Peace Reddy was given but for industry, but as a doctor for medicine, this is the first time. So sometimes it's very difficult for us being South, being Telugu, to get the attraction of people in North. They generally, they're not so keen on this, but I think this is one. And second is because I belong to a subject, gastroenterology, which is not a well-recognized subject, sir. In fact, people know heart, cardiology, heart, brain, kidney, but gastroenterology is not recognized. So for us, gastroenterology is a good recognition. So I'm happy that the government recognized this. And రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చేందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరమని ప్రభుత్వం వెల్లడించింది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటిని తెలుగు రాష్ట్రాలు సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్లో కనీస వినియోగ మట్టం పైన 65 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు తేల్చి చెప్పింది. గురువారం నాటి సమావేశ వివరాలను వెల్లడించిన బోర్డు కనీస వినియోగ మట్టం పైన శ్రీశైలంలో 35.613 టీఎంసీలు, సాగర్లో 29.593 టీఎంసీల నీరు ఉన్నట్టు వివరించింది. శ్రీశైలం, సాగర్ నుంచి నీటి అవసరాలను తగ్గించుకోవడంతో పాటు వినియోగంపై ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు అంగీకరించినట్లు కేఆర్ఎంబీ తెలిపింది. నీటి వినియోగంపై ఈఎన్సీలు పక్షం రోజులకు ఓసారి కార్యదర్శులు ప్రతి నెలా చివరిలో సమావేశమై పరిస్థితులను సమీక్షించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణానది యాజమాన్య బోర్డు తెలిపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేయాలంటూ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పిటిషనర్ తరఫున ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాధాకిషన్ 10 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారన్నారు. మరోసారి అరెస్టు చేసేందుకు తప్పుడు కేసు నమోదు చేశారని వాదించారు. ఫిర్యాదులో ఆధారాలున్నందుకే పోలీసులు కేసు నమోదు చేశారని పీపీ వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేయాలంటూ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఇద్దరూ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా హరీష్ రావు పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. రాధాకిషన్ రావు పిటిషన్పై సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. పంజాగుట్ట పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో 2024 మార్చిలోనే కేసు నమోదైందని, అందులో రాధాకిషన్ రావుతో పాటు మరో 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ 10 నెలల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత నెల బెయిల్పై విడుదలయ్యారన్నారు. ఆ కేసులో చక్రధర్ గౌడ్ను వాంగ్మూలాన్ని పంజాగుట్ట పోలీసులు నమోదు చేశారని ఉమామహేశ్వరరావు కోర్టుకు వివరించారు. ఒకే అంశంపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు అన్నారు. 2023 జులైలో తన ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు యాపిల్ కంపెనీ నుంచి సందేశం వచ్చినట్లు చక్రధర్ గౌడ్ పేర్కొన్నారని, దాదాపు ఏడాదిన్నర తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చక్రధర్ గౌడ్ రాజకీయ కక్షతోనే రాధాకిషన్ రావు పేరును ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. మొదటి కేసులో రాధాకిషన్ రావుకు బెయిల్ వస్తే మరోసారి అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసు నమోదు చేశారని ఉమామహేశ్వరరావు వాదించారు. ఫిర్యాదులో ఆధారాలున్నందుకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికే రాధాకిషన్రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, దాన్ని కొట్టేయాలని పీపీ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇప్పటికే బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కోల్చబోమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, సుందరీకరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనూ ఎక్కడా నివాసాలను తొలగించబోమని స్పష్టం చేశారు. తొలి విడతలో సుమారు 60 కోట్లతో హైడ్రా పునరుద్ధరిస్తున్న 6 చెరువులను రంగనాథ్ పరిశీలించారు. సున్నం చెరువు, తుమ్మిడికుంట, కూకట్పల్లి నల్ల చెరువు, బతుకమ్మ ఉప్పల్ నల్ల చెరువు, బూమ్రుక్ దౌలా చెరువులను సందర్శించిన రంగనాథ్ స్థానికులతో మాట్లాడి హైడ్రా పనులకు సహకరించాలని కోరారు. త్వరలోనే 6 చెరువులు జీవకళను సంతరించుకుంటాయన్నారు. చెరువుల పునరుద్ధరణతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రాధాన్యత సంతరించుకుంటాయన్న రంగనాథ్ జూన్లోగా ఆ చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. చెరువుల పునరుద్ధరణ కోసం విమోస్ టెక్నోక్రాట్స్ రూపొందించిన టీపీఆర్ను పరిశీలించి పనుల పురోగతిని రంగనాథ్ సమీక్షించారు. ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మహిళా కానిస్టేబుళ్లు మల్లేపల్లిలో ఉన్న యునైటెడ్ బెవరేజెస్ కింగ్ ఫిషర్ బీర్ కంపెనీని పరిశీలించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు శిక్షణ మహిళా కానిస్టేబుళ్లకు తొలిసారి ఈ అవకాశం లభించింది. జనవరి 31న ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ ముర్తజా రిజ్వీ
కమిషనర్ చెవ్వూరు హరికిరణ్లతో కలిసి మంత్రి జూపల్లి ఎక్సైజ్ అకాడమీకి వెళ్లారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లతో మంత్రి జూపల్లి మాట్లాడారు. శిక్షణ సమయంలో బీరు, మద్యం కంపెనీలతో పాటు మద్యం డిపోలను పరిశీలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో మల్లేపల్లిలో యునైటెడ్ బెవరేజెస్ బీర్ కంపెనీలో 3 బ్యాచ్లుగా శిక్షణ మహిళా కానిస్టేబుళ్లు బీరు బాటిళ్లను శుభ్రపరచడం నుంచి బీరు తయారీ, ప్యాకింగ్ విభాగాల వరకు పరిశీలించారు. అనంతరం బీరు తయారీపై అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పాషానగర్లో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 2 మహిళలతో పాటు 7 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో 5గురు ఇంటి పైకప్పునకు వెళ్లి ప్రాణాలు రక్షించుకోగా 3 మాత్రం గది లోపలే ఉండిపోవడంతో మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పాషానగర్లో ఓ 2 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. పుప్పాలగూడకు చెందిన ఉస్మాన్ కొన్నేళ్లుగా 2 అంతస్తుల భవనంలో కుటుంబంతో నివాసముంటున్నాడు. పార్కింగ్ పక్కనే ఉన్న షట్టర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లకు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. భవనంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పార్కింగ్లోనే భవనంపైకి వెళ్లే మెట్ల మార్గం ఉండడంతో బాధితులకు తప్పించుకునే మార్గం లేకపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. అందులో కొందరు ప్రాణాలు రక్షించుకోవడానికి మొదటి అంతస్తు నుంచి దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దట్టమైన పొగ వ్యాపించడంతో మొదటి అంతస్తులో ఉన్న సిజీరా ఖాతూన్, జమీలా ఖాతూన్, సహానా ఖాతూన్ ఏం చెయ్యాలో పాలుపోక ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. పొగ కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో చిక్కుకున్న బాధితులను నిచ్చెనల ద్వారా కిందకు దింపి రక్షించారు. తలుపు బద్దలు కొట్టి చూడగా 3 అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని హుటాహుటిన గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫైర్ అవుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫైర్ అవుతుంటే ఫైర్ కంట్రోల్ చేసుకుంటూ పోయేసరికి మాకు ఆల్రెడీ జనాలు ఇక్కడ గుమ్మి కూడా ఉన్నారు. వాళ్ళు మనుషులు 5 మంది ట్రాప్ అయినారని చెప్పారు. 5 మంది ట్రాప్ అయిపోయిన కల్లా మేము మా వెహికల్ పెట్టేసేసి పైన వెహికల్ మీదకి వెళ్ళి ల్యాడర్ వేసినాం సార్. ల్యాడర్ వేసేసి అక్కడ నుంచి వాళ్ళను లోపల పోయేసి ఫైర్ కంట్రోల్ చేసేసి వాళ్ళు ఏదైతే రూమ్లో చిక్కుకున్నారో ఆ డోర్ను లాక్ చేసుకోరు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ డోర్ను పగలగొట్టేసేసి వాళ్ళను స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొచ్చింది. ఒక చిన్న కిరాణా షాప్ అది ఉంది. కిరాణా షాప్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఫ్రిడ్జ్లో అయ్యిందని చెప్పి కిరాణా షాప్ ఓనర్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆయన చెప్తున్నారు. దాని నుంచి పైన ఉన్న మెంబర్స్ని ఫైర్ ఇంజన్, పోలీసు అండ్ లోకల్ పబ్లిక్ సపోర్ట్తోనూ అందరినీ కిందికి దింపడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతం లేదా పార్కింగ్ చేసి ఉన్న వ్యాన్ నుంచి మంటలు చెలరేగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.